హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా రైల్వే స్టాక్స్ లైక్ RVNL కానివ్వండి, రైల్టెల్ కానివ్వండి, IRFC కానివ్వండి, IRCON ఇంటర్నేషనల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి అనమాట. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు RVNLలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మిర్జెంట్ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ప్రస్తుతం అయితే అప్పర్ సైడ్ టచ్ చేస్తుంది. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో CDSLలో నేను కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశాను, యావరేజ్ చేయొచ్చు అని కొంతమంది అడిగారు అనమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని స్టాక్స్ ఏవైతే కొంత బాగా ర్యాలీ ఇస్తున్నాయో ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి RVNL అనమాట. RVNL చాలామంది రిక్వెస్ట్ చేస్తారు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా, కంటిన్యూస్ ర్యాలీ అవుతుందని. సో మేము పర్సనల్గా RVNL స్టాక్ని 73 రూపీస్ ఉన్నప్పుడే మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ 40% పైన రిటర్న్స్ అనేవి తీసుకున్నాం. సో ప్రీమియం గ్రూప్ మెంబర్స్ షార్ట్ టర్మ్కి ఈ పర్టికులర్ స్టాక్ తీసుకున్నాం. చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ అనేవి మేము తీసుకున్నాం అనమాట. సో ప్రస్తుతం చాలామంది అడుగుతున్నారు సో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఈరోజు ఆల్మోస్ట్ 114 లెవెల్ పైన దాకా వెళ్ళి ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. అబ్జర్వ్ చేయండి. సో బెస్ట్ లెవెల్స్ ఏంటి అంటే కనుక ఖచ్చితంగా 90 నుంచి 95 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. ఒకవేళ రేపు ఏమైనా సరే RVNLలో సో 100 పైన ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయండి. లేదా 100 లెవెల్ కింద పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 90 to 95 లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట. 100 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 110 అప్ టు మనం 120 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి RVNL షేర్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్లో మోర్ దెన్ 40% రిటర్న్స్ అనేవి తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడానికి. సో చాలా మంచి రిటర్న్స్, ఈవెన్ షార్ట్ టర్మ్కే కాదు ఈక్విటీ ఇంట్రాడేలో లాస్ట్ 2 days బట్టి చాలా మంచి రిటర్న్స్ అనేవి తీసుకున్నాం అనమాట. 5 to 8% రిటర్న్స్ సింగిల్ డేలో తీసుకున్నాం. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది మనకి RVNL స్టాక్ గురించి ఫ్రెండ్స్. సో 90 నుంచి 95 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్. లేదు మనకి 90 నుంచి 95 లెవెల్స్ రాకుండా 100 దగ్గరే కొంత రివర్సల్ వస్తే కనుక అప్పుడు కూడా తీసుకోవచ్చు. మినిమం 110, 120, 10 నుంచి 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు రేపు 100 ఏమైనా బ్రేక్ అయ్యి కింద పడిపోతుంటే వెయిట్ ఫర్ 90 to 95 లెవెల్స్. ఇక్కడ కొంత రివర్సల్ వచ్చిన తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి RVNL షేర్ గురించి. ఓన్లీ RVNLే కాదు, కొన్ని రైల్వే స్టాక్స్ లైక్ IRFC కూడా కొంత బాగా ర్యాలీ ఇస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ 28 లెవెల్స్ దగ్గర నుంచి 32 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఒకవేళ ఈ పర్టికులర్ స్టాక్ 30 లెవెల్సే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. రేపు ఏమైనా బ్రేక్ అయిపోతే మళ్ళీ కూడా 27 నుంచి 28 లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో 25 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 27 నుంచి 28 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. లేదు రేపు కొంత రివర్సల్ వస్తే కనుక ప్రస్తుతం అనేది తీసుకోవచ్చు. మినిమం మనం ఒకవేళ ఈ రేంజ్లో 27 నుంచి 28 రీజన్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే 33 అప్ టు 35 లెవెల్స్ దాకా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు రేపే కొంచెం 30 పైన కొంత రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేసి మినిమం 33 నుంచి 35 లెవెల్స్ దాకా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి IRFC గురించి. అలాగే IRCON గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 50 లెవెల్స్ దగ్గర నుంచి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఈరోజు మన హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో రైల్వే స్టాక్స్లో చూసాం. రేపు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఏమైనా కొంత పడిపోతుంటే వెయిట్ ఫర్ 60 నుంచి 63 లెవెల్స్ దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ 63, 64 లెవెల్స్ ఈ రేంజ్లో బై చేయడం బెటర్ అనమాట. సో దట్ మనకి ప్రాఫిట్ కూడా, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఈ లెవెల్స్కి వచ్చి కొంత రివర్సల్ వస్తే కనుక మినిమం మళ్ళీ 70, 75, 80 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు మనకి ఆపర్చునిటీ ఇవ్వకుండా రేపే కొంత రివర్సల్ వచ్చినా సరే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి వెంటనే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయడం కన్నా 1 day అబ్జర్వ్ చేసి మనం తీసుకోవడం బెటర్ అనమాట. లేదు రేపు 70 అబోవ్ సస్టైన్ అయితే కనుక 75, 80 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా పడిపోతుంటే వెయిట్ చేసి 60 నుంచి 64 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇది IRCON గురించి అనమాట, IRCON ఇంటర్నేషనల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రైల్టెల్ ఫ్రెండ్స్. రైల్టెల్ సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 105 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ మేము 105 దగ్గర ట్రేడ్ అనేది తీసుకున్నాం. సో ప్రస్తుతం 112 దగ్గర ఉంది. సో 105
105 నుంచి 108 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మినిమం 150, 120 అప్ టు 125 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట రైల్టెల్లో. సో ఇవి మనకి రైల్వే స్టాక్స్ ఏవైతే కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్న స్టాక్స్. ప్రస్తుతం ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. సో మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర కొంత ఏమైనా రివర్సల్ కనిపిస్తే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది మిర్జైంట్ గురించి. సో మిర్జైంట్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్, అప్పర్ సర్క్యూట్స్. ఈవెన్ ఈ పర్టికులర్ స్టాక్లో మేము డెలివరీలో అరౌండ్గా 50-55 రీజన్ మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఆల్మోస్ట్ 23 పాయింట్స్ అంటే అరౌండ్గా 40-46% లాస్ట్ ప్రీవియస్గా సో తీసుకున్నాం అనమాట. ఈక్విటీ ఇంట్రాడే చేసాం, డెలివరీలో బై చేసి ఆ రోజే సెల్ చేసాం. అలాగే మేము డెలివరీ కూడా తీసుకున్నాం. ప్రస్తుతం ఇంకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్లో ఇటువంటి స్టాక్స్ మేము ముందుగానే సో కనిపెట్టి ఆ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఈ పర్టికులర్ స్టాక్ ప్రస్తుతం అప్పర్ సర్క్యూట్స్ ట్రేడ్ అవుతుంది. ఓపెనింగ్ అవ్వంగానే మనకి ఎక్కడ కూడా ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అనమాట. సో రీసెంట్ టైమ్స్లో కొంత ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మేము 58 లెవెల్స్ దగ్గర అరౌండ్గా బై చేసాం. లాస్ట్ 4 డేస్ నుంచి మేము హోల్డ్ అనేది చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఏమైనా కొంత మనకి బయింగ్ ఆపర్చునిటీ అప్పర్ సర్క్యూట్ కాకుండా బయింగ్ ఆపర్చునిటీ వస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట మిర్జెంట్లో. సో ఇది కూడా మనకి మినిమం టు మినిమం 85 నుంచి 100 లెవెల్స్ దాకా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆపర్చునిటీ ఏవైనా వస్తే లోవర్ సర్క్యూట్ పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. లేదు కొంత ఓపెనింగ్లో మనకి బయ్యింగ్ వాల్యూమ్ ఉండి ఓపెన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. 85 నుంచి 100 మేము స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్ని షార్ట్ పీరియడ్ కోసం హోల్డ్ చేస్తాం అనమాట మిర్జెంట్. అలాగే ఇంకొన్ని స్టాక్స్ ప్రస్తుతం చాలా బాగా ర్యాలీ ఇస్తున్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్లో కొంత మొమెంటం అనేది ఖచ్చితంగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఐబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అలాగే ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఈ 2 స్టాక్స్ ఇంటర్లింక్. సో ఈ పర్టికులర్ స్టాక్స్ కొంత మనకి రివర్సల్ వచ్చింది. 100 నుంచి 105 రీజన్స్ మధ్యలో కొంత ట్రేడ్ అవుతుంది అనమాట. రేపు ఏమైనా సరే 105 పైన సస్టైన్ అయ్యే 1 పాజిటివ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. 110, 115, 120 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. 98 అలా మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. 98 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కింద పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ కనుక 105 అబోవ్ సస్టైన్ అయితే కనుక మినిమం 110, 115, 120 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐబీ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మేము పొజిషన్ తీసుకొని ఉన్నాం అనమాట. ఈక్విటీ ఇంట్రాడే కూడా చేసాం, ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే కూడా చేసాం. ఈ రోజు ఇవ్వలేదన్నమాట, కొంత వర్క్ ఉండి. బట్ ఈ రోజు కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. షార్ప్ ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది. మేజర్ లెవెల్ కూడా బ్రేక్ అయిందనమాట. ప్రస్తుతం అరౌండ్ 71 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో 65 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. రేపు ఏమైనా అబ్జర్వ్ చేయండి. 65 నుంచి 68 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు ర్యాలీ ఇస్తున్నా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 75, 80 అప్ టు 90 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ స్ట్రాంగ్ బయర్స్ అనేవి వచ్చారనమాట. కంటిన్యూస్గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఐబీ రియల్ ఎస్టేట్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది సిడిఎస్ఎల్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. రీసెంట్ టైమ్స్లో 900 లెవెల్ దగ్గర నుంచి షార్ప్ ర్యాలీ వచ్చి 100 దగ్గర 1000 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం మనకి ఈ పర్టికులర్ స్టాక్ సస్టైన్ అవుతుంది అనమాట. ప్రీవియస్గా ఇక్కడ చాలా టైమ్స్ స్పెండ్ చేసిన తర్వాత సడన్గా బ్రేక్అవుట్ అయ్యి షార్ప్ ఫాల్ వచ్చిందనమాట. మళ్ళీ కూడా బయర్స్ వచ్చారు. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సిడిఎస్ఎల్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు అని. సో ఒకవేళ 1000 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 1000 నుంచి 1020 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో దీనికి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 1020 పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. లాంగ్ టర్మ్కి అయితే సిడిఎస్ఎల్ మంచిదే. ఒకవేళ మీరు కొంత హై లెవెల్స్లో బై చేసినా సరే ఈ లెవెల్స్లో మనం కొంత యావరేజ్ చేసుకోవచ్చు. 1020 పైన 1 డే పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి. సో ఇవన్నమాట చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ RVNL, IRFC, IRCON, అలాగే రైల్టెల్, అలాగే మిర్జెంట్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐబీ రియల్ ఎస్టేట్, సిడిఎస్ఎల్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్లో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.